నమస్తే. మన ఛానల్‌లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది. అందులో భాగంగా శ్రీరామ, జయరామ, రామరామ, ఈ రామనామం ఎంతో మధురం అని చెప్తూ ఉంటారు. మరి అలాంటి రామనామానికి సంబంధించి ఆలయ ధర్మకర్తగా తన సేవల్ని అందిస్తూ ఉన్నారు గౌలీపురాలో. సో, ఈరోజు మనతో పాటు ఉన్నారు. మనందరికీ ఆనందదాయకం కదా! ఇలాంటి వ్యక్తుల్ని కలుసుకోవడం. గోదాదేవి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు, వృత్తాంతం చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సుధా పరిమళ గారు. సుధా పరిమళ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే చేద్దాం. అంతకన్నా ముందు అసలు రామనామం తన నోటి ద్వారా ముందుగా వింటూ ఒక మంచి శ్లోకంతో మొదలు పెడదాం కార్యక్రమాన్ని. నమస్కారం అండి. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. జై శ్రీరామ్. సోచిష్టమాలికా బంధగంధ బంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయే గోదాయే నిత్యమంగళం. కర్కటే పూర్వ పల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఆండాళ్ నాచ్యార్ దివ్య తిరువడిగలే శరణం. ఓకే. ఎంతో చక్కగా చెప్తూ ఉన్నారు శ్లోకాలు. అలా వింటూ ఉండాలనిపిస్తుంది. మార్గశిర మాసం అనేది మొదలైంది కదమ్మా. సో, మార్గశిర మాసం అంటే ఏమిటి? అసలు దాని విశిష్టత ఏమిటి చెప్పండి? మార్గశీర్ష మాసం గురించి కృష్ణ భగవానుడి స్వయంగా భగవద్గీతలో చెప్పాడు. మాసానం మార్గశీర్షోహం అని. అంటే మాసాలలో తానే మార్గశీర్ష మాసంలో తానే భగవానుడుగా ఉంటాను అని. మార్గశీర్షము అంటే మార్గము అంటే ఇది ఉత్తమమైన మార్గము అని. శీర్షం అంటే ఏ మార్గంకు మనం చేరాలనుకుంటున్నామో ఆ మార్గానికి ఇది తలమానికమైన మాసము అని. ఒక ఆధ్యాత్మికంగా మనం ఏదైనా సాధించాలనుకుంటే, మన జీవిత ఆత్మను సంతృప్తి చేసుకోవాలనుకుంటే సాధన కోసం ఈ మాసం అనేది చాలా ఉత్కృష్టమైన మాసము. ఓకే. సో, ఈ మాసంలో మిమ్మల్ని కలుసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆలయ ధర్మకర్తగా మీరు ఎన్నో సేవలు అందిస్తున్నారు కదా! ఇలాంటి సేవల్ని ఎప్పటి నుంచి ప్రారంభించారు? మాది అంటే నేను ఈ కోడలుగా వచ్చానండి ఈ ఆలయానికి. మాది 5th జనరేషన్ మా వారు. మాది దేవాలయ అంటే ఫౌండర్ ట్రస్టీ అంటారు కదండి, అనువంశిక ధర్మకర్తలు దేవాలయాన్ని కట్టించి దాన్ని మెయింటైన్ వంశపారంపర్యంగా చేస్తూ ఉన్నాం. ఇది ఇప్పుడు మా వారు చేస్తూ ఉన్నారు. సో, అందుకని మీరు కూడా ఆలయ ధర్మకర్తగా మీ సేవలను అందిస్తూ ఉన్నారు. సో, ఈ ధనుర్ సంక్రమణము అంటూ ఉంటారు కదా, దాని గురించి చెప్పండి. ధనుస్ సంక్రమణము అంటే సూర్యుడు మనకు ధనుర్మాసం అనేది మనం మామూలుగా తెలంగాణ ప్రాంతంలో చంద్రమానం ప్రకారం చేస్తూ ఉంటామండి. కానీ గోదాదేవిది మాత్రము సౌరమాన ప్రకారం చేస్తారు. అంటే తమిళనాడు పద్ధతిలో చేస్తారు. ఇక్కడ చంద్రమానం ప్రకారం మనం నెలలు తిథులు చూసుకుంటాం కదా. సౌరమానం ప్రకారం ఏమో సూర్యుడు రాశిలోకి మార్చే దాన్ని బట్టి చూస్తుంటాము. కార్తీక మాసం అంతా సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటాడు. ఇప్పుడు ధనుర్మాసం వచ్చినాక సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే ధనుస్ సంక్రమణము అంటారు. ఈ ధనుస్ సంక్రమణము ప్రారంభం కాగానే గోదాదేవి నిర్ణయించినటువంటి తిరుప్పావై వ్రతము, ఈ నెల రోజుల వ్రతం అనేది ప్రారంభమవుతుంది. ఇక టాపిక్ లోకి వచ్చేసాము. మీరు ఎంతో చక్కగా వివరిస్తారు అని మాత్రమే నాకు తెలుసు, నేను ఇంతవరకు వినలేదు. సో, ఈరోజు మీ ద్వారా ఈ తిరుప్పావైకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పండి. తిరుప్పావై అనేది దీన్నే శ్రీవ్రతము అని కూడా అంటారు. అంటే లక్ష్మీ వ్రతం. మనం మామూలుగా ఏ వ్రతమైనా కూడా ఒక్కరోజు చేస్తాం. కానీ తిరుప్పావై వ్రతము, ధనుర్మాస వ్రతం అనేది ఒక నెల రోజులు జరిగే పండుగ లాంటి వ్రతం ఇది. ఓకే. పరమపదంలో విష్ణుమూర్తి చాలా బాధపడుతూ ఉంటాడట. మనం అందరం అనుకుంటుంటాము మనం ఇక్కడ భూమిలో ఉండాల్సిన వాళ్ళమే అనుకొని ఇక్కడ నుంచి ఎవరైనా పరమపదిస్తే అయ్యో చనిపోయారని బాధపడుతుంటాం. కానీ మనం అందరం ఇక్కడికి గెస్ట్ లాగా వచ్చిన వాళ్ళం. మన అసలు ప్రదేశము వైకుంఠము, పరమపదం మనం చేరుకోవాల్సిన ప్రదేశం అన్నమాట. అక్కడ అనుకుంటున్నాడట, అయ్యో వీళ్ళందరూ పరమపదంలో పరమపదనాథుడు అనుకుంటూ ఉంటాడట, అయ్యో వీళ్ళందరూ భూమి మీద ఉండి నన్ను తలవట్లేదు, ఇప్పుడు ఇంకా ఎప్పుడు వస్తారు. ఇప్పుడు మన పిల్లలు ఎక్కడైనా బయటకు వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు తల్లిదండ్రులు ఎట్లా ఎదురు చూస్తుంటారో, మన కోసం రంగనాథుడు, విష్ణుమూర్తులు, పరమపదనాథుడు, లక్ష్మీదేవి మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట అక్కడ. అయితే ఇంకా నన్ను తలవట్లేదు, నన్ను చేయట్లేదు అని చెప్పేసి పరమపదనాథుడు బాధపడుతూ ఉంటే గోదాదేవి భూదేవి అంశ, భూదేవి వచ్చి చెప్తుందన్నమాట, పర్వాలేదు మీరేం బాధపడకండి స్వామి, నేను భూలోకానికి వెళ్ళి కలియుగ ప్రారంభంలో జరిగింది ఈ తిరుప్పావై అనేది అందరికి చెప్పడం అనేది, నేను భూలోకానికి వెళ్ళి అందరికీ నేను నాకు తెలిసిన మాటలు చెప్పి మీ దగ్గరికి చేర్చే మార్గాన్ని నేను వాళ్ళకు తెలియజేసి వస్తానని చెప్పేసి గోదాదేవి భూదేవి అంశలో
తులసి వనంలో శ్రీవిల్లిపుత్తూరులో జన్మించింది గోదమ్మవారు. ఓకే. ఓకే. జననం అనేది అప్పుడు జనన జరిగిందా? అనేది విష్ణు, ఆమె అయోనిజ. హ్మ్. హ్మ్. అంటే మనకు సీతాదేవి లాగా అయోనిజ, హ్మ్. లక్ష్మీదేవి ఒకళ్ళకు అంటే ఒక మానవ సంబంధంగా పుట్టిన ఆమె కాదు. కలియుగంలో జన్మించినప్పటికీ కూడా అయోనిజగా జన్మించింది గోదాదేవి. హ్మ్. విష్ణు చిత్తులు అని ఆయన ఎప్పటికి విష్ణు చిత్తుడు అంటే విష్ణువుని ఎప్పటికీ చిత్తము అంటే మనసులో మనసులో ఎప్పటికీ ఎప్పుడు తలుచుకునే విష్ణువుని తలుచుకునే ఆయనకు ఈమెకు తులసీవనంలో హ్మ్. శ్రీవిల్లిపుత్తూరు అనే ఒక దేశంలో అక్కడ దొరికిందనమాట ఆమె. ఓకే. ఆమె అప్పుడు 5 సంవత్సరాల వయసులోనే ఈమెకు ప్రతి చిన్నప్పటి నుంచి కూడా విష్ణు చిత్తులు తెలియజేస్తూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు తండ్రి ఎట్లనో కూతురు ఎట్లా, అవును. ఆయన విష్ణు భక్తిలో మునిగి తేలుతున్నాడు. హ్మ్. ఆయన తన కూతురికి కూడా అదే నేర్పిస్తూ ఉన్నాడు అనమాట. హ్మ్. హ్మ్. ఆమె అదే నేర్చుకుంటుండి 5 సంవత్సరాల వయసులోనే ఆమె మనందరినీ ఉజ్జీవింపజేయడానికి అని చెప్పేసి హ్మ్. ఈ తిరుప్పావే వ్రతాన్ని ప్రారంభించింది. రోజు ఒక పాశురాన్ని ఆమె సంకలనం చేసుకుంటూ పాడుకుంటూ మనందరితో కూడా పాడించి హ్మ్. ఈ వ్రతాన్ని చేయించింది. అబ్బా! చాలా చాలా చక్కగా చెప్పారమ్మా. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.